హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మా ఫాల్ ఫోటోషూట్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాము. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది, ఫాల్ అనగానే ఫాల్ ఫోటోషూట్స్ దిగుతారు, స్నో అనగానే స్నో దిగుతాం అనమాట. సో ఇది వచ్చేసరికి రిషాన్ ఫస్ట్ ఫాలో అయ్యేసరికి వీడికి స్పెషల్గా ఫోటోషూట్ వాటితో పాటు మేము కూడా దిగాలని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇలా అనమాట. మా ఫాల్ షూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది గైస్. ఒక అవుట్ఫిట్ అని కాదు, ఒక మల్టిపుల్ అవుట్ఫిట్స్తోని మల్టిపుల్ లొకేషన్స్లో దిగామన్నమాట. రఫ్లీ ఒక 2 అనుకోండి, జస్ట్ అలా ర్యాండమ్గా. అండ్ ఫాల్ అనగానే మనకి ఇంకోటి గుర్తొచ్చేసిందంటే హ్యాలోవిన్ ఈవెంట్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ వీడియోలో మా హ్యాలోవిన్ ట్రంక్ అండ్ ట్రీట్స్ గురించి కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో టోటల్గా ఈ వీడియోలో మా ఫాల్ ఫోటోషూట్స్ అండ్ హ్యాలోవీన్ ఈవెంట్స్కి వెళ్ళాము అండ్ వీకెండ్ ఎలా ఉండింది మా లైఫ్లో అనేది షేర్ చేసుకోవడానికి కోసమే అనమాట. హోప్ యూ లైక్ ఇట్. బాస్కెట్ కొందాం కానీ దొరికింది ఎలాగలా. హాయ్, ఇంకా అది వీడు రెడీ అని సో ఇది వచ్చేసరికి మా డౌన్ టౌన్లో స్పూక్టాక్యులర్ అని చెప్పి అక్కడునే స్టోర్స్ అందరూ ఇట్లా ట్రంక్ అండ్ ట్రీట్స్ అని పెడతారనమాట. ఎవ్రీ స్టోర్ వాళ్ళు ఇలా చాక్లెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొన్ని ఇగో ఇలాంటి నేను టీత్ పెట్టుకున్నా కదా, అలా చిన్న చిన్న ఫన్ ఐటమ్స్ కిడ్స్ కోసం అయితే వాళ్ళు చేస్తారనమాట, పంచుతారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇలా లైన్లో ఇలా ఫుట్పాత్ మీద లైన్గా అందరు కలెక్ట్ చేసుకుని అయితే వెళ్తారు. సో ఇది ఫస్ట్ టైము నేను రావడము. లాస్ట్ ఇయర్ కూడా ఉంటుండే కావచ్చు, మాకు పిల్లలు లేకపోయేసరికి అంత మేము కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. హ్యాపీ హ్యాలోవీన్. ఇంకో నీ పేరు చెప్పు, కొంచెం ఎలా తింటుందా మమ్మీ? యాజ్ బిఫోర్ మనం ముందు ఏదైతే ట్రంక్ అండ్ ట్రీట్స్ ఒక వీడియో అయితే పెట్టామో, ఎవరైతే మీరు చూడకపోతే అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో అలాగనే పిల్లలందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని హ్యాలోవిన్ రోజు అయితే వస్తారు. అండ్ ఆ కాస్ట్యూమ్స్తో ఈ పంకిన్ బాస్కెట్స్ పట్టుకొని అక్కడ చాక్లెట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. దాన్నే ట్రంక్ అండ్ ట్రీట్స్ అంటారు అనమాట. సో మనం కూడా కమ్యూనిటీస్లో, మన అపార్ట్మెంట్స్లో కూడా మనం ఇట్లా చాక్లెట్స్ అనేవి ఉంచిపెట్టుకుంటాము. సో పిల్లలు మన డోర్ నాక్ చేసి వాళ్ళ నచ్చిన చాక్లెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇది అరౌండ్ 2 hours ఈవెంట్. జస్ట్ అలా చాక్లెట్స్ కలెక్ట్ చేసుకునేది 12 to 2 ఇన్ ద ఆఫ్టర్నూన్ వరకు ఉండే అనమాట. అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని స్నాప్స్ తీసుకున్న తర్వాత మేమైతే మా ఫేవరెట్ థాయ్ స్ట్రీట్ కిచెన్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్ సో లాంగ్ మేము బయటకు వెళ్తున్నాము. సో చూడండి ఎట్లుంటుందో. మా ఇద్దరికి చాలా ఫేవరెట్ అన్నమాట ఈ ప్లేస్. కూడా థాయ్ ఫుడ్ ఫుల్ ఇష్టమా రిషిగాడికి? నీకు చెప్పాడా? ఇంట్లో అదే ఫ్రెష్ చికెన్ పెడితే ఉడకబెట్టి పెడితే తిండు. థాయ్ చికెన్ మాత్రం తింటాడు. రిచ్లు డు నాట్ డిస్టర్బ్ మీ అంటున్నాడు. ఇద్దరు ఎలా ఉన్నారు తెలుసా? ఎల్లో కలర్ ఏషియన్ పెయింట్స్ కొట్టుకున్నట్టున్నారు. ఎల్లో కలర్ ఎందుకు పోయి? ఎల్లో కలర్
కలర్ టోన్ కలర్స్ కించోన్ కలర్ ఇష్టం లేదంట వన్ డే ఛాలెంజ్ నువ్వు ముద్దు పెడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడా, నేను ముద్దు పెడితే రియాక్ట్ చూద్దామా. ఈ ముద్దు పెడితే పెట్టి చూపిస్తుంది. నువ్వు పెడితేనా? ఓ మై గాష్, చూద్దాం. చూడు కదా నాన్న, ఏది పెట్టు చూసా ఎలా పెట్టాడు. రిచ్ 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 పెద్దగా అరవకూడదు అలా రెస్టారెంట్కి వచ్చినప్పుడు. చెప్పి ఒకసారి ఏమున్నాయా. సో గైస్, ఈ రెస్టారెంట్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ బార్ కోడ్ ఉంది కదా మన ఫోన్లో, క్యామ్ స్కానర్లో అది స్కాన్ చేయగానే మనకి మెన్యూ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ మెన్యూ మనం యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఆర్డర్ చేసేస్తే వాళ్ళు ఫుడ్ తెచ్చేస్తారు. సో రక్కస్ లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇవ్వనా ఇది? చాలా రోజులు హెల్దీ ఫుడ్ తింటున్నావు కదా నువ్వు. నచ్చిందా నీకు పచ్చింది? అంత ఎఫెక్టివ్గా లేదు. ఫ్రెష్ రోల్స్ అన్నావుగా, ఫ్రెష్ రోల్ అది. ఇది వేసుకుంటే బాగుంది, అమ్మాయిలు ముందు అది వేసుకుంటే. ఏం లేదు గైస్, ఇదంతా ఆకుకూరలు, క్యారెట్స్ అవన్నీ వేసి పెట్టాడు అంతే. ఆకులు పిచ్చాడు నీలాగే డబ్బీకలంట. చూడు చూడు ఇలా ఉంది. లాస్ట్ టైం చేసినట్లే ఉందా? సో ఇదంతా ఏంటి అంటే ఫాల్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చూపించడానికి కొన్ని స్నాప్స్ అయితే తీసి మీకైతే చూపిద్దామని చెప్పి మా ప్రయత్నం అనమాట. హోప్ యూ లైక్ ఇట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్, మీరు చూస్తున్నట్టు వీడియోలో. సో ఫైనలీ మా వీకెండ్ అయితే ఇట్లా అయితే గడిచింది గైస్. మీ వీకెండ్ ఎలా గడిచిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోతూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ద బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.